యేసుక్రీస్తు పేరిట శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మీ అందరినీ ఇలాగ చూచి మీతో కలిసి ప్రభు సన్నిధిలో ఉండటానికి, మీతో సహవాసమిచ్చి తన పరిచర్య కొరకు నడిపించిన మన ప్రాణప్రియుడు రక్షకుడైన యేసు ప్రభు వారికి స్తోత్రము చెల్లిస్తున్నాను. మీ అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. స్థానిక సంఘ పెద్దలు, అలాగే స్థానిక సంఘం వారు ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించారు మీ మధ్యకు. వెనుక ప్రియులారా, మీ అందరిని చూసే భాగ్యం ప్రభు మరొకసారి ఇచ్చాడు. ఒక పక్క సంతోషంగా ఉంది, మరొక విషయంగా ఆలోచన చేస్తే బాధాకరంగా ఉంది. బాధాకరమైన సంగతి ఏమిటంటే, లక్ష్మీనగర్లో కూడుకుంటున్నప్పుడు మందిరములో పైభాగంలో 450 మంది దాకా, ఇంచుమించు 500 మంది దాకా కూడుకునేవాళ్ళం. కూడుకున్న సందర్భాలు ఉన్నాయి, తెలుసు కనుక నాకు. మరి పెద్దలు పీటర్ సార్ చెప్పినట్లుగా లక్ష్మీనగర్ స్థానిక సంఘానికి చెందినవాడిని నేను. 1986వ సంవత్సరంలో లక్ష్మీనగర్ స్థానిక సంఘముతో చేర్చబడి 7 సంవత్సరాలుగా మరి సంఘముతో ఉండి, సంఘములో దేవుని వాక్యము నేర్చుకొని, స్థానిక సంఘము ద్వారానే సువార్త పరిచర్య కొరకు, స్థానిక సంఘము ద్వారానే ప్రభు పని కొరకు అప్పగించబడ్డాం. మొదట గిద్దలూరుకు వెళ్ళటం, రెండవది డోన్కు వెళ్ళటం, ఇలా ఉన్న ఈ స్థానిక సంఘం ద్వారానే జరిగింది. కనుక ప్రియులారా, సంఘ విషయాలు నాకు కొంత, అన్ని కాకపోయినా కొంత తెలుసు, కొన్ని విషయాలు ఎరిగిన వాడను గనుక 450 లేక ఇంచుమించుగా 500 మంది కూడుకుంటున్న సంఘం, ఆ సంఘం ఇలాగ విడిపోవటం, వేరు కావటం అనేది ఇది బాధాకరమైన విషయమే. నా మట్టుకు నాకు, మనలో కొందరికి బాధాకరమైన సంగతి. రెండవది సంతోషకరమైన సంగతి ఏమిటంటే, ప్రభువు కొరకు నిలిచి సత్యము కొరకు ప్రత్యేకించబడడం, సత్యమందు నిలిచి సత్యమందు కొనసాగటం, అనగా దేవుని వాక్యానుసారంగా కొనసాగటం, ఇది ప్రభు చిత్తం కనుక దీనిని బట్టి కూడా సంతోషించవలసిన విషయం కూడా మనమందరం ఎరిగి ఉన్నాం. కనుక అలాగున్న బాధలు ఉంటాయి, ఆ తర్వాత సంతోషం కూడా ఉంటుంది. రెండిటిని మనం బేస్ చేసుకొని విశ్వాస జీవితములో, సంఘ జీవితములో, సహవాసములో ప్రభు కొరకు చక్కగా నిలువబడి ఆయన వాక్య సత్యములు నిలిచి కొనసాగే వారముగా ఉండాలని దేవుని వాక్యములు అనేకమైన సంగతులు మనకున్నాయి. ఆ సత్యాలు మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. కనుక అలాగున్న వింటున్న వాక్య ప్రకారంగా వాక్యాన్ని అనుసరించి జీవించే వారముగా ప్రభు ఇంకా మనను బలపరచునుగాక. సరే, ఈ మధ్యాహ్న సమయంలో మీతో ఇలాగూ కూడి ప్రభును ఆరాధించే భాగ్యం ప్రభు నాకు కూడా ఇచ్చాడు. మాత్రమే కాకుండా కొద్ది నిమిషాలు దైవ సందేశాన్ని కూడా మనం వినాలి. గనుక ఆరాధన కొడికలో ఉన్న మనం ఈ పూటకు, ఈ సమయానికి దేవుని పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుల కార్యముల గ్రంథం, అపోస్తలుల కార్యముల గ్రంథములో 20వ అధ్యాయం 7, 8 వచనాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయములో వచనము 7, 8. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెలనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండేను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, శ్రేష్టమైన మా ప్రియ ప్రభువ, మమ్మల్ని రక్షించి మీ కొరకు ప్రత్యేకించి భూలోకమంతటిలో మీ కొరకు సాక్షులుగా మమ్మల్ని ఏర్పరచుకొని, మీ సంఘముగా మీరు మమ్మల్ని చేర్చుకొని సంఘముగా స్థాపించి ఈనాటి వరకు మా తండ్రి ఆయా స్థలాల్లో కూడుకునే వారుగా మమ్మల్ని నిలిపిన ప్రియ ప్రభువ, మీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు మంచి కాపరివి, మాత్రమే కాకుండా గొప్ప కాపరిగా మీరు మాకున్నావు. మా నిమిత్తమై ప్రధాన కాపరిగా ఆకాశ మండలమునకు రానై ఉన్నావు. మా కొరకు న్యాయాధిపతిగా దేవా స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయములో కూడిన మేమందరము తండ్రి, ఇంతవరకు మీ దాసుడు ప్రకటించిన ప్రకటనలు విన్నాం, సంఘ కార్యక్రమాలు. ఆ తర్వాత మా తండ్రి అనారోగ్యుల విషయమై, విద్యార్థుల విషయమై, ఇవన్నీ కూడా మేము విన్నాం కనుక అన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నతాన్యేలన్న కొరకు ప్రార్థిస్తున్నాం. నంది కొట్టుకులో ఉన్న మీ సేవకుని కొరకు ఆయనకు ఆరోగ్యం ఇవ్వండి. అలాగే పంచలింగాల సోదరుడు సుధాకర్ కొరకు ప్రార్థిస్తున్నాం, ఆయనను ఆరోగ్యంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. మిగతా వారిని కూడా తండ్రి ఆరోగ్యంగా ఉంచండి, ఆరోగ్య విషయాలలో సహాయం చేయండి. యవనస్తుల భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాం. వారి విద్య, ఉద్యోగాలు, వివాహములన్నీ కూడా మీ చిత్తమున జరిగించమని ప్రార్థిస్తున్నాం.
ఈ సమయంలో తండ్రి మేము చదువుకున్న మీ లేఖన భాగాలు దీవించండి. అందులోని సంగతులు మీరు మాకు వివరించి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వీటి వలన ఇందువలన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మీకే సమర్పిస్తున్నాం. మీరే మహిమ పొందుమని కూడి వచ్చిన సంఘమైన మాకు క్షేమాభివృద్ధి, మేలు, దీవెనకరం దయచేయమని ఇవన్నీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న దైవ గ్రంథములో అపోస్తుల కార్యముల గ్రంథములో 20వ అధ్యాయములో 7, 8 వచనాలు, ఆ 2 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 2 వచనాలలో మనం చదువుకున్న ఆ విషయాలు ధ్యానించబోతున్నాం కనుక ప్రియులారా, ముందుగా అపోస్తుల కార్యం అనగానే మనకందరికీ తెలిసిన సంగతి ఏమిటంటే, అపోస్తుల కార్యం అనగానే ఏ గ్రంథం చెప్పండి? అపోస్తుల కార్యం అనగానే ఏ గ్రంథము అంటే సంఘ చరిత్ర గల గ్రంథం. అపోస్తుల కార్యం అనగానే సంఘ చరిత్ర గల గ్రంథం. సంఘ చరిత్ర అంటే ఆదిమ సంఘం ఎలాగో స్థాపించబడ్డది, లేక ఎలాగో ఏర్పరచబడ్డది. ఆదిమ సంఘ స్థాపన ఈ అపోస్తుల కార్యం 2వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు అపోస్తుల కార్యముల గ్రంథములో ఆదిమ సంఘాన్ని గూర్చి మనం చదువుకుంటాం. ఆ తర్వాత అంతియొక్కయ్యలో సంఘం ఎలాగో స్థాపించబడ్డదో, ఏ రీతిగా మరి ఏర్పరచబడ్డదో ఆ సంఘాన్ని గూర్చి మనం చదువుకుంటాం. మిగతా పట్టణాలలో, మరికొన్ని ప్రాంతాలలో సువార్త పని ఆనాడు ప్రభు ఎలాగో జరిగించాడో, ఎవరెవరి సువార్త ప్రకటించారో అలాగూ వెళ్ళిన వారు సువార్త ప్రకటించగా ఆ కాలంలో మరి ఇశ్రాయేలు వారిలో కొందరు, అన్య జనాంగములలో అనేకులు వారు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి కొన్ని పట్టణాలలో, కొన్ని గ్రామాలలో, కొన్ని ప్రదేశాలలో, ప్రాంతాలలో వారు స్థానిక సంఘాలుగా ఏర్పడ్డం, స్థానిక సంఘాలుగా వారు స్థాపించబడ్డం అపోస్తుల కార్యములని ఈ సంఘ గ్రంథములో ప్రియులారా ఆ సంగతులు మనం చూడగలుగుతున్నాం. కనుక అపోస్తుల కార్యములు అనగానే సంఘ చరిత్ర గల గ్రంథము గనుక సంఘ చరిత్ర గల ఈ గ్రంథములో కొన్ని సంఘాలు ఎలాగో స్థాపించబడ్డాయో వివరాలు ఉన్నాయి. మరికొన్ని సంఘాలు స్థాపించబడ్డాయి ఆ కాలములో, కానీ వాటిని గురించిన సంగతులు వివరంగా మనకు రాయబడలేదు. అయితే వివరంగా రాయబడకపోయినా వాటిని గురించి అక్కడక్కడ మరి కొన్ని లేఖనాలలో గమనిస్తే, దైవ గ్రంథములు అక్కడక్కడ పత్రికల్లో ఆ సంఘాల యొక్క స్థాపన, ఏర్పాటును గురించి కూడా కొంతవరకు మనకు వివరణ దైవ గ్రంథములో కనబడుతుంది, చూడగలుగుతున్నాం. సరే, ఈ మధ్యాహ్నపు వేళ అపోస్తుల కార్యముల గ్రంథములో 20వ అధ్యాయంలో 7, 8 ఆ 2 వచనాలు మనం చదువుకున్నాం. ఆ 2 వచనాలలో ఒక సంఘాన్ని గురించి మనం చదువుకున్నాం. ఆ సంఘం పేరు మనం చదువుకున్న 7, 8 వచనాల్లో అది ఏ పట్టణం, ఏ పట్టణంలో ఉన్న సంఘము అక్కడ మనకు కనపడదు. కానీ పై వచనాలలో ఆ 20వ అధ్యాయములో ప్రారంభము, మధ్య వచనాలను మనం చదువుకుంటే ఆ సంఘము ఏ పట్టణములో ఏర్పడ్డ సంఘము లేక స్థాపించబడ్డ సంఘము మనకు ముందు వచనాలలో మనకు కనపడుతుంది. సరే, ఆ సంఘం కూడిన సంఘం, ఆ సంఘము కూడుకున్న సంఘముగా, ఆ సంఘం ఎక్కడ కట్టబడింది లేక స్థాపించబడ్డది, ఆ సంఘం ఏ దినమున కూడిరి, ఆ సంఘం ఏ దినమున కూడుకున్నారు, లేక ఆ సంఘం ఏ దినమున ఎందుకు కూడుకున్నారు, ఇలాంటి వివరాలు మనకు కనిపిస్తున్నాయి మన చదువుకున్న వచనంలో. గనుక ఏర్పాటు చేయబడ్డ ఆ సంఘం, స్థాపించబడ్డ ఆ సంఘం వారు ఏ దినమున కూడిరి, ఆ తరువాత ఎందుకు కూడిరి, మూడవదిగా ఎక్కడ కూడిరి, నాలుగవదిగా వేటి మధ్య వారు కూడిరని 4 విషయాలు మనము చదువుకున్న 7, 8 వచనాల్లో ఉన్నాయి. మరొక విషయం ఏమిటంటే, మొదటి విషయం అది ఏ సంఘం, ఏ పట్టణంలో స్థాపించబడ్డ సంఘమో వాటిని గురించిన వివరాలు మనకు ఆ 20వ అధ్యాయంలో చూడండి. 20వ అధ్యాయములో చివరి వచనం అనగా 6వ వచనం, మనం చదువుకున్న వచనాలకు ముందుగా 6వ వచనములో ఆ ఏ సంఘం గురించి అక్కడ మనం చదువుతామో చూడండి. ముందు వచనం కూడా చదువుతాం, 5 కూడా చదువుతాం చూడండి. వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకొని ఉండిరి. త్రోయకు వచ్చి అచ్చట వారి మధ్య 7 దినములు గడిపితిమని చదువుతున్నాం. అలాగే ఈ పట్టణం ఎక్కడ ఏర్పాటు చేయబడ్డ పట్టణంలో
ఎక్కడ స్థాపించబడిన సంఘము అని ఈ సంఘాన్ని గురించి మనం చూడగా 6వ వచనంలో త్రోయలో ఏర్పాటు చేయబడ్డ సంఘముగా, త్రోయ అనే పట్టణంలో స్థాపించబడ్డ సంఘముగా మనకు కనపడుతుంది. త్రోయకు వచ్చి అనే మాటలు చూడగా త్రోయకు వచ్చారు అపోస్తులుడైన పౌలు, పౌలుతో కూడా మరి లూకా గారు ఉన్నారు, మిగతా సోదరులు కూడా ఉన్నారు. వీరు ఆయా ప్రదేశాలకు ఆయా ప్రాంతాలకు వెళ్ళి పౌలు గారు తిరిగి వస్తూ ఉండగా పౌలు గారితో కూడా మరికొందరు సోదరులు ఉండి వారందరూ త్రోయకు వచ్చి అక్కడ వారి యొద్ద 7 దినములు గడిపితిమని 6వ వచనంలో ప్రియులారా మనం చదువుతున్నాం. అలాగైతే త్రోయలో ఏర్పడ్డ సంఘం అండి ఇది. త్రోయలో స్థాపించబడ్డ సంఘం. ఆ సంఘాన్ని గురించిన వివరాలు మనకు వివరంగా లేవు కానీ అపోస్తుల కార్యము అనగా ఈ గ్రంథములోనే 16వ అధ్యాయంలో 7-8 వచనాల్లో, అపోస్తుల కార్యములో 16వ అధ్యాయం 7-8 వచనాల్లో పౌలు 2వ మిషనరీ యాత్రకు బయలుదేరి ఆ 2వ మిషనరీ యాత్రలో ఉండగా అక్కడ అపోస్తుల కార్యం 16:7-8 ఏం చదువుతామంటే త్రోయకు వచ్చిరి అనే మాట అక్కడ మనం చదువుతాం. పౌలు గారు 2వ మిషనరీ యాత్ర. ఆ 2వ మిషనరీ యాత్రలో పౌలుతో ఎవరున్నారు అంటే తిమోతి ఉన్నాడు, శీల ఉన్నాడు. తిమోతి ఉన్నాడు, శీల ఉన్నాడు, కానీ అక్కడ లూకా ఉన్నట్లుగా మనకు కనిపించాడు. కనుక పౌలు గారు 2వ మిషనరీ యాత్రలో త్రోయకు వచ్చినట్లుగా అక్కడ మనం చూస్తాం. త్రోయకు వచ్చిన పౌలు గారు అక్కడ నిలిచినట్లుగా వ్రాయబడింది తర్వాత కింది వచనాలలో. అలా ఉన్న 2వ మిషనరీ యాత్రలో పౌలు గారు వచ్చి అక్కడ నిలబట్టముతో మరి వారికి సువార్త ప్రకటించి ఉండవచ్చు. పౌలు ఎక్కడికి వెళ్ళినా దేవుని పనిలో ఉన్నాడు, దేవుని సేవ చేసేవాడు గనుక తాను ఎక్కడ కూడా మరి సువార్త ప్రకటించకుండా ఊరుకునేవాడు కాదు. సువార్త ప్రకటించే ఆ పని చేసేవాడు గనుక త్రోయకు వచ్చాడు, త్రోయలో ఉన్నాడని చూస్తాం. తర్వాత కింది వచనాల్లో చూస్తే మనం త్రోయ నుండి అక్కడ నుంచి బయలుదేరినట్లుగా చూస్తున్నాం. అంటే అక్కడ సంఘము స్థాపించబడ్డట్టుగా, సంఘము ఏర్పడినట్లుగా మనకు వివరాలు లేవు కానీ అక్కడ పౌలు గారు పౌలుతో కూడా కొందరు వచ్చినట్లుగా, వారు సువార్త పని తప్పకుండా చేసినట్లుగా, సువార్త పని జరిగినట్లుగా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఆ వచనాలను బట్టి అక్కడ నుంచి పౌలు గారు వెళ్ళిపోయారు 2వ మిషనరీ యాత్రలో ఉండగా. ఇప్పుడు మనం చదువుకున్న 20వ అధ్యాయములో 5-6 వచనాల్లో పౌలు, ఆ తరువాత పౌలుతో కూడా లూకా వీరందరూ కలిసి మరలా త్రోయకు వచ్చి త్రోయలో 7 దినములు అక్కడ ఉన్నట్లుగా 6వ వచనంలో మనం చదువుకున్నాం. అలాగైతే ప్రియులారా, ఇప్పుడు అక్కడ సంఘం ఏర్పాటు చేయబడినట్లుగా, సంఘం స్థాపించబడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఒక చోట సంఘము స్థాపించబడాలి, సంఘం ఏర్పరచబడాలంటే సువార్త ఆ కాలంలో ప్రకటించారు. ప్రభు అయిన యేసు క్రీస్తును గురించి ప్రకటించారు. అనేకులు సువార్త విన్నారు, ప్రభుని నమ్ముకున్నారు, రక్షించబడ్డారు, బాప్తిసం పొందారు. అలాంటి వారు సంఘముగా స్థాపించబడ్డారు, ఏర్పరచబడ్డారు. కనుక ఆ కాలంలో ప్రభు పని అలాగున్న అపోస్తుల కార్యములు జరిగినట్లుగా ఆ వివరాలు మనకున్నాయి. కనుక త్రోయలో కూడా ఆ రీతిగానే ప్రభు పని జరిగి సంఘం ఏర్పడి ఉంటుంది. ఇప్పుడు పౌలు గారు ఇది 3వ మిషనరీ యాత్ర. 2వ మిషనరీ యాత్రలో 16వ అధ్యాయం 7-8 వచనాల త్రోయకు వచ్చినట్లుగా, త్రోయలో ఉన్నట్లుగా చూస్తున్నాం, వింటున్నాం. ఈ 20వ అధ్యాయములో పౌలుతో కూడా బర్నబా లేక మిగతా వారు ఉన్నారు. బర్నబా మొదటి ప్రయాణంలో ఉన్నాడు కానీ తర్వాత ప్రయాణం లేడు. ఇక్కడ పౌలుతో కూడా ఈ సువార్త, లూకా సువార్త రాసిన, అపోస్తుల కార్యం రాసిన, ఈ గ్రంథం రాసిన లూకా గారు పౌలుతో కూడా ఉన్నారు. కనుక వీరు 3వ మిషనరీ యాత్రలో పౌలుతో కూడా ఎక్కడికి వచ్చారు అంటే త్రోయకు వచ్చారండి. త్రోయకు వచ్చి అక్కడ 7 దినములు ఉన్న తర్వాత మనం చదువుకున్న 7వ వచనం ఏం చదువుకున్నామంటే ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెలనై ఉండి వారితో ప్రసంగించాడు చాలా సేపని, అర్ధరాత్రి వరకని ఉంది. తర్వాత మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండేను అని వచనం 8లో చదువుకున్నాం. అలాగైతే ప్రియులారా, త్రోయలో ఏర్పడ్డ ఈ సంఘం లేక త్రోయలో స్థాపించబడ్డ ఈ సంఘం వారు కూడిన దినమును గూర్చి వ్రాయబడి ఉంది, వారు ఎందుకు కూడిరో వ్రాయబడి ఉంది, తర్వాత ఎక్కడ కూడిరో వ్రాయబడి ఉంది, వేటి మధ్య కూడిరో ఆ సంగతులు రాయబడ్డాయి. కనుక ఈ 7-8 వచనాలలో 4 విషయాలు మనకు కనబడుతున్నాయి ఆ సంఘాన్ని గురించి, వారు కూడుకోవటం గురించి. అయితే వారు ఏ దినమున కూడుకున్నారు చెప్పండి? ఏ దినమండి? ఆదివారమున కూడిరి. మనం కూడా ఏ దినమున కూడుకున్నాం? ఇప్పుడు ఆదివారం నుండి కూడుకున్నాం.
అలాగైతే ఆదివారమున కూడుకున్నారు త్రోయలో ఉన్న సంఘం వారు. ఆదివారమునకు గల ప్రత్యేకత ఏమిటి? లేక ఆదివారమునకున్న ప్రాముఖ్యత ఏమిటి అని దైవ గ్రంథంలో పాత నిబంధనలు మనం గమనించిన, క్రొత్త నిబంధనలు మనం గమనించిన ఆదివారానికి ఒక ప్రాముఖ్యత కనపడుతుంది మనకు. అసలు ఆదికాండం 1వ అధ్యాయములోనే దేవుడు సృష్టి కార్యక్రమాన్ని జరిగించాడు. సృష్టి కార్యక్రమమును గురించి రాయబడింది కనుక సృష్టి కార్యక్రమమును దేవుడు జరిగించినప్పుడు అది ఏ దినముతో సృష్టి కార్యక్రమాన్ని దేవుడు ప్రారంభించాడో మనకక్కడ వివరంగా కనిపించదు. కానీ దేవుడు సృష్టి కార్యక్రమమును 6 దినములు జరిగించాడని మనం ఎరుగుదుము. 6 దినములు జరిగించాడు. తరువాత 7వ దినమున దేవుడు తాను చేసిన పని అంతటి నుంచి ఆయన విశ్రమించెను. తాను విశ్రమించిన ఆ దినమును విశ్రాంతి దినముగా పరిశుద్ధపరచెను అని 2వ అధ్యాయములో మొదటి వచనాల్లో మనం చదువుతాం. అలాగైతే దేవుడు సృష్టి కార్యక్రమాన్ని ఏ దినముతో ప్రారంభించి ఉంటాడు అని కొంత పరిశీలన, కొంత ఆలోచన చేస్తే మనం దేవుడు సృష్టి కార్యక్రమాన్ని ఆదివారమున ప్రారంభించినట్లుగా మనకు అక్కడ గమనించగలుగుతామండి ప్రియులారా. ఆదివారమున సృష్టి కార్యక్రమాన్ని దేవుడు ప్రారంభించాడు. మొదటి దినమున దేవుడు సృష్టి కార్యక్రమం ఏం ప్రారంభించాడంటే ఆయన వెలుగు కమ్మని పలుకగా, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేననే మాటలు మనం చూస్తాం. అంతవరకు ఏముంది అంటే చీకటి ఉంది. అంతవరకు చీకటి ఉంది గనుక ఆ చీకటిని దేవుడు వేరుపరచి వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన మొదటి దినం అది ఆదివారంగా మనం అక్కడ గమనించగలుగుతాం. కొంత పరిశీలన చేస్తే గాని అర్థం కాదు. ఆ తరువాత కొంత ఆలోచన చేస్తే గాని మనకు అర్థం కాదు. ఎందుకంటే సృష్టి కార్యక్రమాన్ని దేవుడు ఆదివారముతో ప్రారంభించి శనివారముతో ఆయన సృష్టి కార్యక్రమాన్ని ముగించి ఆ 6వ దినాన్ని దేవుడు విశ్రాంతి దినముగా పరిశుద్ధపరచాడని ఆదికాండము 2వ అధ్యాయం మొదటి వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. అలాగైతే సృష్టి కార్యక్రమాన్ని దేవుడు ఆదివారముతో ప్రారంభించాడు అనేది కొంతవరకు మనకు అక్కడ అర్థమవుతుంది. తర్వాత మన ప్రియ ప్రభువు, మన ప్రాణరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఆయన పునరుత్థానుడైనది కూడా ఆదివారమే. మనం ఎరుగుదుము, మనమందరము ఆదివారమున ప్రభు పునరుత్థానుడయ్యాడు. ఆదివారమున తెల్లవారక ముందే స్త్రీలందరూ కూడా సమాధి యొద్దకు వెళ్ళారు. ప్రభు దేహానికి కొంత పరిమళాలు, సుగంధాలు సిద్ధపరిచి వారు ప్రభు దేహానికి రుద్దుదామని వాటిని పోయాలని వెళితే ఆయన ఆదివారం తెల్లవారక ముందే సమాధిని జయించాడు. సమాధిలో నుండి బయటకు వచ్చాడు. ఖాళీ సమాధిగా వారు ఖాళీ సమాధిని చూశారు. అయితే ఆదివారమున యేసు ప్రభు వారు పునరుత్థానుడయ్యాడు గనుక ఆదివారం మన ప్రభువు లేచిన దినముగా మనకు కనపడుతుంది. 4 సువార్తల్లో, మత్తయి రాసిన సువార్తల్లో చివరి అధ్యాయంలో, అలాగే మార్కు రాసిన సువార్తల్లో కూడా, అలాగే లూకా రాసిన సువార్తలో కూడా, యోహాను రాసిన సువార్తల్లో కూడా ప్రభు యొక్క పునరుత్థానమును గురించి అందరూ 4 సువార్తల్లో కూడా ఆదివారమే వ్రాశారు. ఆదివారమే వ్రాశారు కనుక ప్రభు పునరుత్థానుడైంది ప్రియులారా ఆదివారం ప్రభు పునరుత్థానపు ఆదివారంగా చూస్తున్నాం. మూడవదిగా ఆదిమ సంఘం స్థాపించబడ్డానికి ముందుగా జరిగిన సంగతులు ఏమిటంటే పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డం. పరిశుద్ధాత్మ ఏ అధ్యాయంలో కుమ్మరించబడ్డాడు చెప్పండి? అపొస్తలుల కార్యంలో. పరిశుద్ధాత్మ ఏ అధ్యాయంలో కుమ్మరించబడ్డాడు, ఏక దిగి వచ్చాడు? ఏ అధ్యాయంలో మనం చూడగలుగుతామంటే అపొస్తలుల కార్యం 2వ అధ్యాయములో. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయములో పరిశుద్ధాత్మ కుమ్మరించబడుట, పరిశుద్ధాత్మ దిగివచ్చుట అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చూస్తాం. అంతకుముందు పరిశుద్ధాత్మ కార్యములు లేవా అంటే పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ కార్యాలు ఉన్నాయి. అనగా దేవుని పరిశుద్ధాత్మ కార్యాలు పాత నిబంధనలో కూడా ఉన్నాయి. కానీ పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు వచ్చి కార్యం చేసి వెళ్ళిపోయేవాడు. తర్వాత సువార్తల్లో కూడా పరిశుద్ధాత్మను గురించిన సంగతులు ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మ సంపూర్ణంగా కుమ్మరించబడుట అనే సత్యం అపొస్తలుల కార్యం 2వ అధ్యాయములో మనం చూస్తాం. యేసు ప్రభు వారు తాను వాగ్దానం చేసినట్లుగా యోహాను సువార్త 16వ అధ్యాయములో పరిశుద్ధాత్మను గురించి వాగ్దానం చేశాడు కనుక పరిశుద్ధాత్మ ప్రభు యొక్క వాగ్దాన ప్రకారంగా అపొస్తలుల కార్యం 2వ అధ్యాయములో పరిశుద్ధాత్మ దిగి రావటం, పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అది ఏ దినము? అది ఏ దినం అంటే ఆదివారమే. పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డం, పరిశుద్ధాత్మ దిగి రావటం కూడా
ఆదివారంని జరిగినట్టుగా ప్రియులారా పరిశీలన, పరిశోధన లోకంలో ఆ సంగతి తెలియని వారు అర్థం కాక ఉన్నారు. కానీ పరిశుద్ధాత్ముడు దిగి వచ్చింది కూడా, కుమరించబడింది కూడా ఆదివారమే. ఎందుకనగా మన ప్రభు ఆదివారమున లేచాడు. తర్వాత ఎన్ని రోజులు ఆయన సజీవునిగా కనపరుచుకున్నాడు అంటే 40 దినములు సజీవునిగా కనపరుచుకున్నాడు. ప్రమాణాలు చూపాడు, రుజువులు చూపి ఆయన మహిమలో ప్రవేశించాడు, పరలోకానికి వెళ్ళాడని అపోస్తుల కార్యముల గ్రంథములో మొదటి అధ్యాయములో ఆ మొదటి వచన భాగాలలో మనం చూస్తాం. ఆయన తన్ను తాను 40 రోజులు సజీవునిగా కనపరుచుకున్నాడని చూస్తాం. ఆ 40 రోజులు సజీవునిగా కనపరుచుకొని మహిమలో ప్రవేశించాడు, మహిమలోనికి వెళ్ళిపోయాడు ప్రభు పరలోకానికి. ఆయన వెళ్ళిన తరువాత కొద్ది దినములకు పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. ప్రభు అన్నాడు ఆనాటి శిష్యులతో, మీరు కొద్ది దినములలో పరిశుద్ధాత్మను పొందుదురు అన్నాడు. కొద్ది దినములలో పరిశుద్ధాత్మను పొందుదురంటే 40 రోజులు సజీవునిగా కనబడి పరలోకానికి వెళ్ళిన ప్రభు తాను వెళ్ళిన 10వ దినమున 10 రోజులకు పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. పరిశుద్ధాత్మను కుమ్మరించాడు కనుక ఆదివారమున ప్రభు పునరుత్థానుడైతే ఆదివారముతో లెక్క పెడితే 50 రోజులు ఏ దినం అవుతుందంటే ఆదివారమే. 50వ రోజు ఏ దినం అవుతుందంటే ఆదివారమే. కనుక పరిశుద్ధాత్ముడు దిగి వచ్చింది, కుమ్మరించబడింది కూడా ఆదివారం. ఒకటి సృష్టి కార్యక్రమాన్ని దేవుడు ప్రారంభించింది ఆదివారముతో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పునరుత్థానం జరిగింది కూడా ఆదివారమే. పరిశుద్ధాత్మ కుమ్మరించబడుట, పరిశుద్ధాత్మ దిగివచ్చుట ఆదివారమే. ఇక ఆదిమ సంఘం ఏర్పాటు స్థాపించబడ్డం కూడా ఏ దినం అంటే ఆదివారమే. ఆదిమ సంఘం ఏర్పాటు స్థాపించబడుట కూడా అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఆదివారమే జరిగింది కనుక ప్రియులారా ఆదివారం నాడే ఆదిమ సంఘం స్థాపించబడింది. అనగా పరిశుద్ధాత్మ కుమ్మరించబడగా పరిశుద్ధాత్ముడు దిగిరాగా ఆదిమ సంఘం ఏర్పాటు స్థాపించబడ్డం యెరూషలేములో చూస్తాం 2వ అధ్యాయములో అపోస్తల కార్యంలో. కనుక అలాగున్న ఆదిమ సంఘం స్థాపించబడినందువల్ల అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఆ సంఘం ఏర్పాటును గురించి మనం అక్కడ చదువుతున్నాం. అనగా ఆదివారానికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే దేవుడు సృష్టి కార్యక్రమాన్ని ఆదివారముతో ప్రారంభించుట, రెండవదిగా యేసు ప్రభు వారి పునరుత్థానం, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చింది ఆదివారమే, కుమరించబడింది. ఆదిమ సంఘం స్థాపించబడింది కూడా ఆదివారమే. కనుక ఆదివారమునకు ఇంత ప్రాముఖ్యత ఉంది. ఆదివారానికి ఇంత ప్రాముఖ్యత ఉంది కనుక ఇక్కడ త్రోయల్లో సంఘం వారు ఏ దినమున వారు కూడిరి అంటే ఆదివారమున కూడిరి. ఆదివారం అని సువార్తల్లో మనం చదువుతున్నాం. 4 సువార్తలు ప్రభు లేచిన ఆదివారం. తర్వాత అపోస్తుల కార్యంలో కూడా ఇక్కడ ఆదివారం గురించి రాయబడింది. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో అక్కడ మొదటి 2 వచనాల్లో కూడా అక్కడ కూడా ప్రతి ఆదివారం అనే మాట మనకు కనపడుతుంది. ప్రతి ఆదివారమున. అలాగైతే ప్రియులారా ఆదివారం అని సువార్తల్లో, ఆదివారం అని పత్రికల్లో చదువుతున్నా కానీ చివరికి వచ్చేసరికి ప్రకటన 1:10లో ఏం చదువుతున్నామంటే ప్రకటన 1:10లో ఏం కనబడుతుంది మనకు ఇక్కడ? ఆదివారం అనే మాట, ఆదివారం అనే పదం లేదు కానీ ప్రభువు దినం. ఏ దినం అండి? ప్రభు దినం. ఆదివారం అంటే ఏ దినం ఈనాడు మనకంటే ప్రభు దినం. ఈనాడే కాదు కానీ అపోస్తుల కాలములోనే, అపోస్తులు జీవించిన కాలములోనే ఆ మొదటి శతాబ్దంలోనే ప్రకటన 1:10 ప్రకారంగా అది ప్రభు దినం అయింది. ఆదివారం అనేది ప్రభు దినం. కనుక ప్రియులారా ఇక్కడ త్రోయలో ఉన్న సంఘం కూడింది ఏ దినము అంటే ఆదివారం అనగా ప్రభు దినమున వారు కూడుకున్నారు. ఏర్పడ్డ సంఘం త్రోయలో స్థాపించబడ్డ సంఘం వారు కూడింది ఏ దినం అంటే జవాబుగా ఆదివారం అని చూస్తున్నాం. ఆదివారం అనగా ప్రభు దినం అని ప్రకటన 1:10 ప్రకారంగా చూస్తున్నాం. రెండవదిగా వారు ఎందుకు కూడారు చూడండి. ఎందుకు కూడారండి? మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఎందుకు కూడుకున్నారంటండి? రొట్టె విరుచుటకు కూడినప్పుడు అన్నారు. రొట్టె ఏ దినం విడవాలి? ఆదివారం విడవాలనా, శనివారం విడవాలనా? ఆదివారం ఉన్న రొట్టె విరుచుటకు కూడినప్పుడు మరి కొన్ని క్రైస్తవ సంస్థలు, మరికొందరు క్రైస్తవ సమాజంగా ఏర్పడ్డవారు వారిని విమర్శించటం కాదు కానీ దైవ సత్యాలు రాయబడ్డాయి. దైవ సత్యాలు, సంఘ సత్యాలు, వాక్యక్రమాలు ఇవి మనకున్నాయి కనుక దైవ గ్రంథములు ప్రియులారా వీటిని కొందరు అపార్థంగా భావించి అపార్థం చేసుకుంటూ సత్యాన్ని గ్రహించక, సత్యాన్ని తెలుసుకొనకుండగా, సత్యాన్ని అనుసరించకుండగా కొందరు వాళ్లకు తోచినట్టుగా వాళ్ళ ఇష్ట ప్రకారంగా
క్రైస్తవ సమాజముగా కూడుకునేవారు లేకపోలేదు ఈనాడు పట్టణాలలో, ప్రాంతాలలో. ఆ తరువాత మరి ఆరాధన అనేది ఆదివారం అని దేవుని గ్రంథంలో రాయబడి ఉంటే, ఆరాధన చేయటానికి శనివారం అని కూడుకునేవారు కొందరున్నారు. మరి ముఖ్యంగా ఎవరంటే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అనేవారు ఉన్నారు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్స్ వారు శనివారమును వారు సబ్బాతు దినంగా భావిస్తారు. ఇశ్రాయేళ్లకు ఉంది సబ్బాతు దినం అనేది. వారు విశ్రాంతి దినమున సమాజ మందిరాలుగా కూడుకోవటం సువార్తల్లో మనం చదువుతాం, 4 సువార్తల్లో. తర్వాత అపోస్తలుల కార్యముల్లో కూడా పౌలు గారు బహిరంగంగా సేవలోనికి వచ్చినప్పుడు అపోస్తలుల కార్యములు కూడా అక్కడక్కడ సమాజ మందిరాలలో ఇశ్రాయేలు వారు కూడి రావటం, పౌలు కూడా సమాజ మందిరములోనికి వెళ్ళి వారి మధ్య దేవుని వాక్యం ప్రకటించడం మనం చూస్తాం. కనుక ఇశ్రాయేలు వారికి సబ్బాతు దినం. వారు విశ్రాంతి దినమున సమాజ మందిరాలు కట్టుకొని ఆ సమాజ మందిరాల్లో కూడుకునేవారు ఇశ్రాయేలు వారు. వారు ఎవరంటే రక్షించబడిన ఇశ్రాయేలు వారు. రక్షణ లేని ఇశ్రాయేలు వారు శనివారమును సబ్బాతు దినముగా సమాజ మందిరాలు సన్ ఎడ్రిన్ అనే సభగా వారు కూడుకొని అలాగున ఆచరించేవారు ఇశ్రాయేలు వారు. కనుక అది వారి విషయంలో సువార్తల్లో చదువుతాం, అపోస్తలుల కార్యములు చదువుతాం. కానీ ప్రియులారా, నిజంగా ప్రభు నమ్ముకొని రక్షించబడిన వారు కూడుకోవలసింది ఆరాధన కొరకై ఏ దినం అంటే ప్రభు దినమున కూడుకోవాలి, ప్రభు దినమున కూడుకోవాలి అని ఆదివారం గురించి మొదట విన్నాం. రెండవదిగా రొట్టె విరుచుటకు కూడిన మాట చూస్తున్నాం. కనుక సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అనేవారు శనివారమును వారు ముఖ్య దినముగా భావించి శనివారమే కూడుకోవాలని ఈనాడు కూడా అక్కడక్కడ ఉన్నారు. మన ప్రాంతాలలో కూడా కొన్ని గ్రామాలలో మందిరాలు కట్టారు. వారు శనివారమే కూడుకోవాలి, ఆ శనివారమే ఆరాధన జరగాలి, ఆదివారం కాకుండా శనివారం కూడుకొని ఆరాధన చేయాలని అలా ఉన్న కొన్ని ప్రాంతాల్లో మందిరాలు కట్టారు. కానీ ఆ మందిరాలన్నీ ఈనాడు ఏమంటే మూతపడ్డాయి. మందిరాలన్నీ కూడా మూతపడ్డాయి. ఎందుకంటే చాలా మందికి తెలిసింది ఆదివారమే కనుక కూడుకోవలసింది అనే సత్యం తెలిసింది. అందుచేత అలాగున్న చేస్తూ వస్తున్నారు. కానీ అలాంటివి మూతపడ్డట్లుగా మనం చూస్తున్నాం. సరే, వీరు ఆదివారమున ఎందుకు కూడుకున్నారు అంటే రొట్టె విరుచుటకు కూడుకునిది. రొట్టె విరుచడానికి ఏ దినమున కూడుకోవాలంటే ఆదివారమున లేక ప్రభు దినాన రొట్టె విరిచే కార్యక్రమానికి కూడుకోవాలి సంఘం. ఆనాటి సంఘమైనా ఈనాడు ఉన్న స్థానిక సంఘాలైనా రొట్టె విరిచే కార్యక్రమం మనకు ఎప్పుడుంది అంటే ఆదివారం అనగా ప్రభు దినమున ఉందండి. ఎప్పుడంటే ఎప్పుడు రొట్టె విరవడం కాదండి, ఎప్పుడంటే ఎప్పుడు రొట్టె విరవడం కాదు. ఆదివారం ప్రభుదినం. ఆ ప్రభుదినములో సంఘముగా కూడి వచ్చే మనం రొట్టె విరవటం అనే కూడిక ఉంది కనుక రొట్టె విరవటం ఆదివారం నాడు ప్రభుదినమున జరగాలి. ఇది సంఘ క్రమం, ఆరాధన క్రమం. సంఘ క్రమము, ఆరాధన క్రమంలో రొట్టె విరవటం అనేది ఆదివారము నాడు ప్రభుదినమున జరగాలి. రొట్టె విరుచుట, ఈ రొట్టె విరవడం కూడా ఎలాగూ మనకు అప్పగించబడింది సంఘానికి అంటే ఈ క్రమాన్ని కూడా మనం గమనించాలి. రొట్టె విరిచే క్రమం, ఆరాధన క్రమం ఎలాగూ మనకు అప్పగించబడిందంటే సువార్తలో మనం మత్తయి సువార్త 26వ అధ్యాయములో, మార్కు సువార్తలో 15వ అధ్యాయములో, లూకా సువార్తలో కూడా చివరి అధ్యాయంలో మనం గమనించేది అక్కడ ఏమిటంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తన శిష్యులతో చివరిసారి మేడగదిలో, యెరూషలేం మేడగదిలో ఉన్నప్పుడు ప్రభు అక్కడ తాను ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి అపోస్తలులకు 11 మంది శిష్యులకు అప్పగిస్తాడు. తర్వాత ఆయన ఒక పాత్ర ఎత్తుకుంటాడు. ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకి దీనిని చేయుడని ప్రభు అక్కడ ఎవరికి ఆజ్ఞాపించాడు చెప్పండి? ఎవరికి ఆజ్ఞాపించాడు? ఆ శిష్యులకు లేక అపోస్తలులకు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించటమే కాదు, అక్కడ అప్పగించాడు కూడా. ఆజ్ఞాపించిన ప్రియ ప్రభు ఆజ్ఞాపించటం మాత్రమే కాకుండా అప్పగించాడు. ఆజ్ఞ ఆయనదే, అప్పగించిన వాడు కూడా ఆయనే. ఆజ్ఞాపించి అప్పగించాడు. ఆ పాత్రల గురించి మనం క్రొత్త నిబంధనలు చదువుతాం. అవి ఆశీర్వదించబడిన పాత్రలు, దీవించబడిన పాత్రలు. ఆశీర్వదించబడిన పాత్రలు, దీవించబడిన పాత్రలు అనగా ప్రభు ఆనాడు శిష్యులు 11 మందికి ఆజ్ఞాపించి అప్పగించినదే. అపోస్తలులు ఏం చేశారు అంటే వారు సంఘాలకు ఆజ్ఞాపించి సంఘాలకు అప్పగించారు. వారు సంఘాలకు ఆజ్ఞాపించి సంఘాలకు అప్పగించారు. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 28 వరకు మనం చదివే ఆరాధన క్రమంలో ఆ మాటలు ఉన్నాయి. ఆరాధన క్రమంలో ఆ సంగతులు మనం చూస్తాం. పౌలు గారు రాస్తున్నాడు,
మన ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకై విరువబడిన నా శరీరము అన్నాడు. గనుక ప్రభు అప్పగించాడు అపోస్తలులకు, ఆజ్ఞాపించి అప్పగించిన ప్రభు. అపోస్తలులు ఎవరికి అప్పగించారంటే ఆనాటి సంఘాలకు, ఆనాడు ఏర్పడ్డ సంఘాలకు వారు కూడా ఆజ్ఞాపించి అప్పగించారు. మరి 11 మందిలో పౌలు గారు లేరే? ఆనాడు మేడగదిలో 11 మంది శిష్యులతో కూడా, లేక అపోస్తులతో కూడా మరి పౌలు గారు లేరే? మిగతా 11 మంది ఉన్నారు కానీ పౌలు గారు లేరు. కానీ పౌలు గారు అపోస్తులుగా ఏర్పడ్డ ఒక ప్రత్యేకమైన సంగతిగా దైవ గ్రంథములో మనం చూస్తాం. పౌలు ఆనాడు లేడు కానీ తరువాత ప్రభు కృప చేత రక్షించబడి దమస్కు మార్గములో రక్షించబడిన తర్వాత ప్రభు యొక్క ప్రత్యక్షతలు విశేషంగా చూసినవాడు పౌలు గారు. తర్వాత సంఘ సత్యం, సంఘ క్రమాలు, దేవుని వాక్యాన్ని గురించిన సంగతులు ఎక్కువగా ఎరిగినవాడు, తెలుసుకున్నవాడు, నేర్చుకున్నవాడు పౌలు గారు మాత్రమే మనకు కనపడుతున్నారు ఆ సేవా పరిచర్యలో, దైవ గ్రంథములో. గనుక ప్రియులారా, పౌలు గారికి ప్రభు యొక్క ప్రత్యక్షతలు విశేషంగా ఉన్నాయండి. అందుచేత ఆ కాలంలో కొరింథీ సంఘములో పౌలు ఏమనుకున్నారంటే, పౌలు అపోస్తలుడు కాదనుకున్నారు. ఆయన ప్రభువు శిష్యులలో చేరినవాడు కాదు, ఆయన అపోస్తలుడు కాదని అలాగూ కొందరు అనుకుంటే వాళ్లకు ఉత్తరం రాస్తూ ఆ జవాబులు చెప్తాడు. నేను కూడా అపోస్తలుడను అంటాడు. ఒకవేళ మీ దృష్టికి నేను అపోస్తలుడను కాకపోయినా ఇతరుల వారికైనా అన్యజనులకైనా నేను అపోస్తలుడని అపోస్తలుని యొక్క గుర్తులేమిటో తాను వివరంగా రాస్తాడు కొరింథీయులకు రాసిన పత్రికల్లో. గనుక పౌలు కూడా అపోస్తలుడు అని ఎంచబడిన వాడే. గనుక ప్రియులారా, పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తూ ఆరాధన క్రమాన్ని గురించి చెబుతూ, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని అన్నాడు. రొట్టె పాత్ర అయినా, ఆ తర్వాత రసం పాత్ర అయినా నేను వాటిని ప్రభు వల్ల పొంది తిని అంటాడు. అంటే ప్రభు ఆజ్ఞాపించాడు, అపోస్తలులకు అప్పగించాడు. కనుక ఈనాడు సంఘాలకు అపోస్తలుల ద్వారా అప్పగించబడిన పాత్రలే మనం ఈనాడు ఆదివారమున ప్రభు సన్నిధికి చేరి వచ్చిన మనం రొట్టెల్లో పాలు పొందుతున్నాం, రసంలో పాలు పొందుతున్నామంటే రొట్టె మన ప్రియ ప్రభు యొక్క దేహానికి సూచన, రక్తం ఆయన పరిశుద్ధ రక్తానికి పాత్ర సూచనగా ఉంది. కనుక రొట్టెలో పాలు పొందుతున్నాం, ఆ తర్వాత రసం పాత్రలో పాలు పొందుతున్నామంటే ఈ పాత్రలు మనకు ప్రభువు దీవించి ఆనాడు అపోస్తలకు ఇచ్చారు. ఆ దీవించబడిన పాత్రలే ఈనాడు సంఘాలకు ఇవ్వబడుతున్నాయి. కనుక ప్రియులారా, ఆదివారమున రొట్టె విరిచే కార్యక్రమం ఇది వాక్యానుసారం. సంఘ క్రమంలో ఈ ఆరాధన క్రమం కూడా జరగాలి. కనుక ఆదివారమున మాత్రమే రొట్టె విరవాలి. తర్వాత రొట్టె కొరకు మనం ఏం చెల్లిస్తున్నామంటే స్తుతి చెల్లిస్తున్నాం. పాత్ర కొరకు ఏం చెల్లిస్తున్నాం? స్తుతి లేక స్తోత్రం చెల్లిస్తున్నాం. రొట్టె కొరకైనా పాత్ర కొరకైనా మనం చెల్లించవలసింది ఏంటంటే స్తుతి లేక స్తోత్రములండి. ఆ మాటలు మనకు 1 కొరింథీ పత్రికలో 10వ అధ్యాయములో మనం 16వ వచనం చదివితే అక్కడ మాట రాయబడి చూడండి. చూడండి సహాయకన చదువుదాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకునే కదా అని అక్కడ సంఖ్య ఉంది చూడండి. 4 అనే సంఖ్య కదా, 4 అనే సంఖ్య ఉంది. కింద ఫుడ్ నోట్లు అర్థం ఇచ్చాడు. ఏమిచ్చాడు అర్థం? మనము స్తుతించు స్తుతి పాత్రలోనిది అన్నాడు. అలాగైతే ప్రభు అన్నాడు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని అపోస్తలులకు ఆజ్ఞాపించి అప్పగించగా అపోస్తలు సంఘాలకు అప్పగించిన ఈ పాత్రలు ప్రియులారా ఏ పాత్రలు అంటే స్తుతి పాత్రలుగా మనకు కనబడుతున్నాయి. అనగా పాత్రలో పాలు పొందే మనం రొట్టె పాత్రలో కానీ రసం పాత్రలో పాలు పొందే మనము కూడా అవి స్తుతి పాత్రలుగా ఎరిగి గమనించి వాటిల్లో మనం పాలు పొందాలి. కనుక అవి స్తుతి పాత్రలు అన్నాడు. స్తుతి చెల్లించటం అనే మాటలు మనకు కనపడుతున్నాయి. కనుక రొట్టె పాత్ర కొరకు మనం చెల్లించవలసింది అక్కడ ఏం చెల్లించాలి అంటే స్తుతి మాత్రమే చెల్లించాలి. కొన్ని సంఘాలలో ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. రొట్టె పాత్ర కొరకు ప్రార్థన చేస్తున్నారు కొన్ని సంఘాలలో. ఆ తర్వాత రసం పాత్ర కొరకు కూడా కొందరు ప్రార్థన చేస్తున్నారండి. పాత్ర కొరకు స్తుతి చెల్లించాల్సిందే కానీ అక్కడ ప్రార్థన కాదండి. అవి ప్రార్థన పాత్రలు కాదు. వాటిని స్తుతి పాత్రలు అని మనం చదువుకుంటుండగా ప్రభువు దీవించి ఇచ్చాడు మనకు. అవి దీవించబడిన పాత్రలు కనుక ప్రభువా మరలా దీవించుమని కానీ ప్రభువా ఇందులో పాలు పొందుతున్నాం కనుక
యోగ్యంగా పాలు పొందడం ఇక్కడ ప్రార్థన చేయడం కాదు. ముందు మనం యోగ్యంగా ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధ జీవితాలు కలిగి ప్రభు సన్నిధికి వచ్చే మనం పరిశుద్ధంగా, యథార్థంగా ఆయనను ఆరాధించే వారంగా ఉండాలి. అవి స్తుతి పాత్రలుగా మనకు కనబడుతున్నాయి. గనుక పాత్ర కొరకు మనం స్తుతి చెల్లించవలసిందే. రొట్టె కొరకైనా, రసం పాత్ర కొరకైనా స్తుతి చెల్లించాలి. కానీ ప్రియులారా, అవి ప్రార్థన చేసే ప్రార్థన ద్వారా అలాగ పరిశుద్ధపరచబడే పాత్రలు కాదండి. ఇది గమనించాలి. సంఘ సత్యములో, ఆరాధన క్రమములో ఈ సత్యాలు మనకు దైవ గ్రంథంలో కనపడుతున్నాయి. కనుక ప్రభువు ఆనాడు అపోస్తలులకు అప్పగించాడు, ఆజ్ఞాపించి, తర్వాత అపోస్తలు సంఘాలకు ఆజ్ఞాపించి అప్పగించాడు. కనుక వాటిని స్తుతి పాత్రలు అన్నాం. కనుక ఆదివారమున మాత్రమే రొట్టె విరవాలి. రొట్టె విరిచే కార్యక్రమం ఉంది. కనుక ఆదివారమున వారు కూడింది. ఎందుకు కూడారంటే, రెండవది రొట్టె విరుచుటకు కూడిరంటే ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి కూడుకున్నారు. ఆదివారమున ప్రభువును జ్ఞాపకం చేసుకోవడం, తర్వాత రెండవ సందేశం కూడా ఉంటుంది. ఆ సందేశం వినటకు మనం కూడుతున్నాం. కనుక రొట్టె విరిచేది మొదట, ఆరాధన మొదట. మరికొన్ని సంఘాల్లో ఏం చేసినంటే ముందు వాక్య పరిచర్య చేస్తారు. వాక్య పరిచర్య చేసి కొందరు వెళ్ళిపోయే వారు ఉంటారు. కనుక ఉద్యోగస్తులు అంటూ కొన్ని పనుల మీద వెళ్ళిపోయి ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొద్ది మంది మిగిలి వారు ఆరాధన చేస్తారు. అలాగూ ఆరాధన చేయటం కూడా కొంతవరకు చాలా బాధకరంగా కనిపించే ఆరాధన. ఎందుకంటే ఆరాధన మొదట జరగాలి. ఎక్కడైనా సంఘముగా కూడిన స్థలములో ఆరాధన మొదట జరగాలంటే ఆ దినం ప్రభు దినం, ఆదివారం ప్రభు దినం. కనుక రొట్టె విరవటము కానీ, తర్వాత పాత్రలో పాలు పొందడం కానీ ఇవన్నీ ముందుగా జరగాలి. ఆరాధన కొడికలో మొదట ఇవి జరిగిన తర్వాత రెండవది సందేశం, వర్తమానం కొరకే మనం సిద్ధపడి వాక్యం వినాలి. కానీ ప్రియులారా, ఆరాధన ముందు జరగాలి. ఎందుకంటే ఆదివారమున అది ప్రభు దినం, ఒక ప్రశస్తమైన దినముగా దాన్ని మనం భావించి ప్రభును మొదట ఆరాధించాలి, రెండవది వర్తమానం ఇవ్వాలి. కనుక ఇక్కడ వారు ఆదివారమున రొట్టె విరుచుటకు కూడిరనే మాట చూస్తున్నాం. రెండవదిగా విన్నాం. మూడవదిగా చూడండి, ఎక్కడ కూడుకున్నారు వాళ్ళు? ఒకటి ఆదివారం, రెండవది రొట్టె విరవటానికి, మూడవదిగా ఏ గదిలో కూడుకున్నారండి? ఆదివారమున రొట్టె విరుచుటకు వారు కూడింది ఎక్కడంటే మేడ గదిలో కూడుకున్నారు. ఇప్పుడు మనం ఎక్కడ కూడుకున్నాం? ఎక్కడ కూడుకున్నామండి? మేడ గదిలోనే కూడుకున్నాం. మేడ గదిలోనే కూడుకున్నాం. ఇంతకుముందు మందిరాలు లేనప్పుడు చెట్ల కింద కూడా కూడి ప్రభును ఆరాధించిన వారు ఉన్నారు. ఇంతకుముందు కాలములో కొన్ని సంవత్సరాల క్రితం చెట్ల కింద కూడి ప్రభును ఆరాధించారు. మరి కొందరు కొండల్లోనికి వెళ్ళి, కొండల మీదకు వెళ్ళి ప్రభును ఆరాధించి ప్రభును పూజించిన వారు, ప్రభును అలా ఉన్న స్తుతించిన వారు ఉన్నారు. అలాగే పిల్లల కాలం గడిచే కొల్లది ఈనాడు మంచి మంచి భవనాలు కూడుకోవటానికి ప్రభు మనకి ఇస్తున్నాడు. కనుక కూడుకుంటున్నాం. లక్ష్మీనగర్లో కూడా మొదట క్రింద మందిరములో కూడుకునే వాళ్ళం. తర్వాత సంఘాన్ని దేవుడు ఆశీర్వదించినప్పుడు, మరి పెద్దల కొందరికి ఆలోచన వచ్చినప్పుడు కింది భాగంలో స్థలం ఇరుకుగా ఉందని పై భాగంలో కూడా కాస్త ఎక్స్టెన్షన్ చేసుకొని పైన కూడా ఒక అంతస్తుగా కట్టించుకొని అక్కడ కూడుకోవాలనుకున్నారు. అలాగ జరుపుకున్న సందర్భంలో జరుపుకున్నాం. అలాగూ జరిగింది. కనుక ఇక్కడ కూడా వారు మేడగదిలో కూడుకున్నారు. మేడగదిలో కూడుకున్నారు. ఆ మేడగది కూడా ఎన్నో అంతస్తు అంటే 3వ అంతస్తు అని తర్వాత వచనంలో రాయబడింది. 3వ అంతస్తు మేడగదిలో ఆనాడు వారు కూడుకున్నారు, త్రోయలో ఉన్న సంఘం వారు. అలాగే పూర్వకాలం కొందరు అక్కడక్కడ కూడుకున్నారు. మరికొందరు కూడుకున్న స్థలాలు ఏమిటంటే మేడగదిలో కూడుకున్నారు. మాధవనగర్లో ఈనాడు కృష్ణ నరసింహులు మన సావాసం ఉంది. విజయనాథరావు గారు, ఆ తర్వాత కొందరు పెద్దలు, వారు మొదట కర్నూలు పట్టణంలో ఎక్కడ కూడుకున్నారంటే వారు వేరైన తర్వాత, ప్రత్యేకించబడిన తర్వాత, వేరైన తర్వాత విజయనాథరావు గారు ఆయనతో పాటుగా కొద్ది మంది 10-15 మంది దాకా వారు ఎక్కడ కూడుకునేవారంటే ఈ కర్నూలు పట్టణంలో రైల్వే స్టేషన్కి వెళుతుంటే, మనం ఎస్టీబీసీ కాలేజీ ఆ రైల్వే స్టేషన్ వెళుతుంటే ఆ మధ్యలో ఒక మేడగది ఉంది. ఆ మేడగది చాలా చిన్న గది. ఆ మేడగదిలో కూడుకునేవారు. ఆ మేడగదిలో కూడుకునేవారు దాదాపు అంటే 1975-76 ఆ ప్రాంతంలో ఆ మేడగదిలో కూడుకుని అక్కడ ప్రభుని ఆరాధించేవారు. వారు ఈ ప్రాంతం నుంచి అక్కడికి వచ్చేవాళ్ళు. ఈ ప్రాంతం నుంచి దూరంగా, ఆ తర్వాత మరి అక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి కొద్దిమంది వచ్చి అంతా కలిసి అక్కడ కూడుకునేవారు. మేడగదిలో కూడుకునేవారు. మేడగదిలో కూడుకుని తర్వాత మాధవనగర్లో మందిరం కట్టుకున్నారు. ఇప్పుడు క్రింది భాగంలోనే కూడుతున్నారు, ప్రభును ఆరాధిస్తున్నారు. కనుక ప్రియులారా, మనకు స్థలము ప్రాముఖ్యమైనది కాదండి. గుడిసెలో కూడుకున్న వాళ్ళు ఉన్నారు, కూడుకుంటున్నారు ఈనాటికి. కొండల్లో కూడుకుంటున్నారు,
ఆ తరువాత మరికొన్ని ప్రాంతాలలో వెళ్ళి కూడుకొని ప్రభును ఆరాధిస్తున్న వారు ఉన్నారు. సరే, దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మేడల్లో, మేడ గదుల్లో కూడా కూడుకుంటాం. స్థలము ప్రాముఖ్యమైనది కాదు. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, మనము తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఆనాడు త్రోయలో ఉన్న సంఘం వారు ఆదివారమున కూడుకున్నారు. రొట్టె విరిచే దాని కొరకై కూడుకున్నారు. వారికి మేడగదిలో కూడుకోవడానికి స్థలం ఉంది. మేడగదిలో కూడుకునేవారు కాబట్టి మేడగదిలో కూడుకునేవారు. అలాగైతే మేడగదిలో కూడుకోవడం అనే ఈ సంగతి మనం కొంచెం తలంచగా ఆలోచన చేస్తే, ఆరాధన ఎలాగూ మనం చేయాలి అంటే ఉన్నతముగా చేయాలని అర్థం ఉంది. ఆరాధన ఎలాగూ చేయాలంటే ఉన్నతంగా చేయాలి. మన ప్రభు, మన దేవుడు ఆయన ఉన్నతుడు, ఆయన మహోన్నతుడు, ఆయన పరలోకములో ఉన్నవాడు గనుక పరలోకములో ఉన్న ఆ ప్రభు మన మధ్య ఆత్మరూపిగా సంచరిస్తున్నాడు. ఆయన మనకంటే కనిపించాడు, మన మధ్య సంచరిస్తున్నాడు. ఆయన మన మధ్య ఉన్నాడు గనుక ప్రియులారా, అది గుడిసైనా, నేలైనా, తిండి భాగమైనా, అంతస్తైనా, మేడగదైనా, ఎక్కడైనా కానీ, మరి సిటీస్లో చాలా అపార్ట్మెంట్లు కూడుకుంటున్నారు. సరే, ఎక్కడ కూడుకున్నా కూడా స్థలము మనకు ప్రాముఖ్యమైనది కాదు. కానీ ఆరాధన ఎలాగూ చేయాలంటే ఉన్నతమైన ఆరాధనగా చేయాలి. మన ప్రియ ప్రభు ఉన్నతుడు, మహోన్నతుడు గనుక ఆయన మనల్ని తన కృపచేత రక్షించి మనల్ని కూడా ఎక్కడ కూర్చుండబెట్టుకున్నాడు? పరలోకమందు తనతో కూడా ఆయన మనల్ని కూర్చుండబెట్టుకున్నాడు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం కానీ ప్రభువును నమ్మి రక్షించబడిన ఆ క్షణములోనే, ఆ సమయంలోనే ప్రభువుతో కూడా పరలోకమందు మనం కూర్చుండబెట్టబడిన వారమని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7, 8 వచనాల్లో చూస్తున్నాం. కనుక ప్రియులారా, ప్రభును ఆరాధించే మనం ఎలాగూ ఆరాధించాలంటే ఉన్నతంగా ఆరాధించాలి. నిర్లక్ష్యంగా ఆరాధించరాదు. నిర్లక్ష్యంగా ఆరాధించరాదు. ఆ తర్వాత ప్రభును ఏదో ఆరాధిస్తున్నాము కదా అని ఆరాధించినట్లుగా అలాంటి ఆరాధన చేయకూడదు. కానీ ప్రభును ఆరాధించే మనం ఆయనను ఉన్నతంగానే ఆరాధించాలి. అంటే మనం సిద్ధపాటు కలిగి రావాలి. ఆరాధన కుడికకు ఏం కలిగి రావాలంటే సిద్ధపాటు కలిగి రావాలి. తర్వాత ఆరాధనకు వచ్చే మనం ప్రభును గూర్చి పాడాలన్నా, ప్రభుకు స్తుతి చెల్లించాలన్నా, ప్రభును గూర్చి వాక్యంలో జ్ఞాపకం చేసే విషయాలుంటే, సందేశమైన ఇవి ఏమున్నా కూడా సిద్ధపాటు కలిగి రావాలి. సిద్ధపాటుతో ఉండాలి. ఇక మనం ఇచ్చే కానుకలు కూడా అవి సిద్ధపరిచిన కానుకలుగానే ఉండాలి. సిద్ధపరిచిన కానుకలుగానే సమర్పించాలి. ఏదైనా కూడా ఆదివారమున ప్రభును ఆరాధించి మనం ఆరాధన ఎలాగూ చేయాలంటే ఉన్నపాటున వచ్చే మనం సిద్ధపాటుతో రావాలి. తర్వాత ఉన్నతమైన ఆరాధన చేయాలి. మనం చదువుకున్న వచనాల్లో ఒక యవనస్తుని గురించి రాయబడింది కదండి. ఐతుక్ అనే యవనస్తుని గురించి రాయబడింది. సంఘమంతా మేడగదిలో కూడి ప్రభు సన్నిధిలో ఉండి ప్రభును ఆరాధిస్తూ ఉంటే యవనస్తుడు ఆ కూడిన వారి మధ్య లేకుండగా తాను ఒక ప్రత్యేకమైన కిటికీలో కూర్చున్నాడు. ప్రత్యేకంగా కిటికీలో కూర్చున్నాడు యవనస్తుడు. రాత్రి వేళ కాబట్టి బాగా మరి నిద్రపోతున్నట్లుగా కనబడుతున్నాడు. పోతే ఏమంటే ఆ 3వ అంతస్తు కిటికీపై నుంచి కింద పడ్డాడు. కింద పడి ప్రాణాపాయ స్థితికి వచ్చాడు. కానీ ప్రాణం పోలేదులేండి, ప్రభు కాపాడాడు. కనుక ప్రియులారా, ఆరాధన నిద్రమత్తులో చేసేది కాదు. ఆ తరువాత నిర్లక్ష్యంగా వచ్చి మనం చేసేది కాదు. ఆరాధన ఉన్నతంగా చేయాలంటే మనం సరైన సిద్ధపాటు కలిగి, యథార్థమైన హృదయాలు కలిగి, యథార్థతతో ప్రభును ఆరాధించాలని అది ఆయన కోరుకుంటున్నాడు. యోహాను సువార్తలో 4వ అధ్యాయం 24లో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఎలాగ ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ అన్నాడు. 23లో యథార్థముతో అన్నాడు. యథార్థత అవసరం ఆరాధనలో. యథార్థత కలిగి ఆత్మతో, సత్యముతో. ఆత్మతో అంటే ఏ ఆత్మతో? ఆత్మతో అంటే మన ఆత్మ సిద్ధపాటుగా ఉండాలి, మన జీవాత్మ వాస్తవమే. తర్వాత ఆత్మ అంటే పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి, పరిశుద్ధాత్మ నడిపించే కొలది మనము ఆరాధన చేయాలంటే ప్రారంభ ప్రార్థన చేసిన, ఆ తర్వాత పాటలు పాడిన, స్తుతి చెల్లించిన, ఏది చేసినా కూడా ఆత్మ నడిపింపు కావాలి. ఆత్మ నడిపింపు కావాలి. పౌలు ఫిలిప్పీలకు రాస్తూ అంటాడు 3వ అధ్యాయంలో, కొందరు శరీరమును ఆస్పదం చేసుకొని ఆరాధిస్తున్నారు అంటాడు. అంటే శరీరాన్ని ఆస్పదం చేసుకొని ఆరాధించేవారు కూడా సంఘాలలో లేకపోలేదు. శరీరమును ఆస్పదం చేసుకొని శరీరానుసారంగా ఆరాధించేవారు కూడా, అంటే శరీరం ఏం చేస్తుందంటే ఉప్పొంగ చేస్తుంది. శరీరం ఉప్పొంగ చేస్తుంది కనుక అలాగున్న ఆరాధన చేసేవారు కూడా ఉన్నారు కనుక శరీరమును ఆస్పదము చేసుకున్నాక ఆరాధించాలి. అంటే ఆత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ నడిపింపు.
ఆత్మ నడిపింపు చేత నడిపించబడి ప్రభును ఆరాధించే వారంగా ఉండాలి. కనుక ప్రియులారా, ఆరాధన ఎలా చేయాలి? మనం కూడి వచ్చే సంఘముగా కూడుతున్న మనం ప్రభును ఉన్నతంగా ఆత్మ నడిపింపు, రెండవది సత్యముతో అన్నాడు. సత్యం అంటే ఏమిటి? ఆ యోహాను సువార్త 17లో ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, నీ వాక్యమే సత్యం అన్నాడు. వాక్యము సత్యం కనుక వాక్య సత్యాలు తెలిసి, వాక్య సత్యాలు ఎరిగి ఆరాధన చేయాలి. కనుక ప్రియులారా, కొత్తగా రక్షించబడిన వారికి ఇవి అన్ని అర్థం కావులేండి. కొత్తగా రక్షించబడిన వారు నేర్చుకుంటూ ప్రభులో ఎదుగుతూ ఉంటే సంగతి తెలుసుకుంటారు, వాక్య సత్యములో ఆరాధిస్తారు. కొన్నిసార్లు చాలా కాలంగా రక్షించబడి ప్రభును ఆరాధిస్తున్న మనం కూడా కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, శరీరం కొన్నిసార్లు మనం ప్రేరేపించిన కొలది ఆరాధన చేయటానికి వస్తాము, ఆరాధన చేస్తాం, కానీ అది కాదండి. ఆరాధన ఆత్మ నడిపింపు, రెండవది వాక్య సత్యం. ఆరాధన క్రమంలో ఉండే ఆరాధన చేయాలి. కనుక ఆరాధన ఎలా ఉండాలి? మన ఆరాధన అంటే ఉన్నతంగా ఉండాలి. మేడగదిలో కొడుకున్నారు అంటే అర్థం ఏమిటంటే, ఆరాధన చేసే మనం ప్రభు ఉన్నతుడు, మహోన్నతుడు గనుక ఆ ప్రభును ఆరాధించే మనం ఎలాగో ఆరాధించే? ఉన్నతంగా ఆరాధించాలంటే ఆయన సన్నిధికి సిద్ధపాటు కలిగి యథార్థంగా వచ్చి ఆత్మతో సత్యముతో ప్రభును ఆరాధించాలి, యథార్థంగా ఆరాధించాలని, ఆరాధన ఉన్నతంగా ఉండాలని మరొక విషయాన్ని చూస్తున్నాం. చివరిగా చూడండి, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయములో వచనం 8, మేము కూడి ఉన్న మేడగదిలో ఎన్ని దీపాలు ఉన్నాయట? వారు కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండేను. అంటే అది రాత్రి సమయం గనుక రాత్రి వేళ మరి లైట్లు ఉన్నాయి. ఆ లైట్ల మధ్య, లైట్ల వెలుతురులో వారు కూడుకున్నారు. ఇప్పుడు కూడా మనకు చుట్టూ లైట్లు ఉన్నాయి. మనం కూడుకున్న ఈ స్థలంలో కూడా కొన్ని లైట్ల వెలుతురులో మనం కూడుకున్నాం. కనుక ఆనాడు వారు రాత్రి కూడుకున్నారు. ఆ రాత్రి కాలంలో ఈనాడు మనకున్న ఎలక్ట్రికల్స్ లేదు, ఇలాంటి సదుపాయం లేదు. కానీ ఆ కాలంలో దీపాలు ఉన్నాయో మరి ఏమున్నాయో తెలియదు, కానీ 2000 సంవత్సరాల క్రితం అనేక దీపాల మధ్య వారు కూడుకున్నారు. అనేక దీపాల మధ్య కూడుకున్న వీరే ఎలాంటిగా కూడుకున్నారంటే ప్రియులారా, వీరే ఒక దీపాలు, లోకానికి దీపాలు. ఆ తర్వాత ప్రభు పిల్లలుగా తీర్చబడినందున వేరే ఒక దీపాలుగా ఉన్నారు. ఆ మాట కూడా మనకు ఉన్నాయి. మనము దీపముల వంటి వారముగా ఉండాలని, లోకానికి మనం వెలిగిచ్చే వారంగా ఉండాలని మత్తయి సువార్తలో ప్రభు చెప్పాడు. ఏం చెప్పాడు? మీరు లోకమునకు చీకట వెలుగా చెప్పండి. చీకటి కాదండి లోకానికి మనం. చీకటి పాపానికి సంకేతం. చీకటి పాపానికి సంకేతం కనుక ప్రభువు నిజమైన వెలుగు, ఆయన ఆశ్చర్యకరమైన వెలుగు, ఆ తర్వాత ఆయన జీవపు వెలుగై ఉన్న ఆ ప్రభువులోనికి వచ్చిన మనం ప్రభువు చేత వెలిగించబడ్డాము కనుక మనం కూడా లోకానికి ఏమై ఉన్నామంటే వెలుగై ఉన్నామంటే మనంతటా మనం వెలుగు కాదు. ప్రభును నమ్ముకొనటం వలన, రక్షించబడటం వలన ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు, జీవపు వెలుగు గనుక ఆయన మనల్ని వెలిగించినందువల్ల ఈనాడు లోకానికి మనం ఏమై ఉన్నామంటే వెలుగై ఉన్నాము అన్నాడు ప్రభు. లోకానికి మనం వెలుగంటే లోకం ఈనాడు ప్రభుని ఎక్కడ చూడాలి? మనలో చూడాలి, మనలో వ్యక్తిగతంగా చూడాలి, మన కుటుంబాలలో చూడాలి, మన సంఘ జీవితంలో చూడాలి, మన సంఘ సావాసంలో చూడాలంటే ప్రియులారా మనం వెలుగుగా ఉన్నాం కనుక ప్రభును మనలో చూడాలి. ఇతరులు ఎవరైనా చూడాలనుకుంటే ప్రభు సాక్షాత్తుగా కనిపించేవాడు కాదు. కొందరు అంటారు ప్రభు కనబడితే నమ్ముతామంటారు. ప్రభు కనపడితే నువ్వేం నమ్ముతావు? ప్రభు కనపడితే, ప్రభు మాట్లాడితే, స్వయంగా వచ్చి మాట్లాడితే నమ్ముతామనే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? ప్రభు కనిపించేవాడు కాదండి ఆయన కంటికి. అప్పుడు వచ్చాడు శరీరధారిగా, రక్తమాంసములు ధరించి 2000 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు దేశమంతా సంచరించాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉన్నాడు. అన్యజనాంగంతో కూడా కొంతవరకు ఆయన వెళ్ళిన ప్రాంతాలు ఉన్నాయి అన్యజనుల మధ్యకు. కానీ ఈనాడు ఆయన శరీరధారిగా లేడు, రక్తమాంసములు కలిగిన వాడుగా లేడు. వచ్చాడు శరీరముతో, రక్తమాంసాలతో. లోక కళ్యాణం కొరకు ఆయన ఏం చేయాలని చేశాడు. పాప మానవాళి కొరకై, పాపులందరి కొరకై లోకానికి వచ్చిన ప్రభు లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పాపులందరి కొరకై ప్రాణం పెట్టి మరణించి చనిపోయి సమాధి చేయబడి ఆయన లేచాడు, వచ్చిన కార్యం చేశాడు. 40 రోజులు సజీవునిగా కనిపించి తాను ఏ పరలోకము నుండి వచ్చాడో ఆ పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున
కృపా సింహాసనం మీద కూర్చున్నాడు. హెబ్రీ పత్రిక 2:10లో రాయబడింది, మహిమా ప్రభావములను కిరీటముగా ధరించిన వాడుగా ఆయన ఉన్నాడు. గనుక అలాంటి ప్రభు నీకు కనిపించమంటే, నీ దగ్గరకు వచ్చి మాట్లాడమంటే ఆయన మాట్లాడువాడు కాదండి. ఈనాడు ఆయన దర్శించేది ఎలాగంటే వాక్యము ద్వారా. ఎవరినైనా కానీ ఒక పాపిని దర్శించేది వాక్యము ద్వారా, విశ్వాసులను దర్శించేది కూడా వాక్యం ద్వారా, సంఘాన్ని దర్శించేది కూడా ఈనాడు ప్రభు దేని చేత, దేని ద్వారా అంటే వాక్యము ద్వారానే. కానీ ప్రియులారా, ప్రభు స్వయంగా వచ్చి మన ముందు నిలిచి మాట్లాడుట అనేది ప్రస్తుత కాలంలో జరిగే విషయాలు కాదు. ఆయన వాక్యమై ఉన్నాడు. యోహాను సువార్తలో మనం చదువుతాం, 1వ అధ్యాయం 1వ వచనం 4 వచనాల్లో, ఆది యందు చెప్పండి ఏముండేనండి? వాక్యమా? ఆది యందు వాక్యము, నేను వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము ఆ వాక్యమే దేవుడు. ఆనాడైనా ఈనాడైనా వాక్యము దేవుడు. కానీ కాలము పరిపూర్ణమైనప్పుడు శరీరధారిగా వచ్చాడు, వాస్తవమే. పాత నిబంధన ప్రవచనాలు, ప్రవక్తల యొక్క లేఖనాల నెరవేర్పు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును గూర్చి వాగ్దానం చేశాడు, పంపాడు. గనుక శరీరధారిగా వచ్చాడు, ఆయన చేసిన కార్యం చేశాడు, వెళ్ళిపోయాడు. కానీ ఆయన భూలోకంలో ఈనాడు కనిపించి మాట్లాడమంటే మాట్లాడేవాడు కాదు. ఆయన వాక్యమై ఉన్న దేవుడు. వాక్యమై ఉన్న దేవుడు గనుక ఈనాడు ఒక పాపిని దర్శించాలన్నా, రక్షించాలన్నా వాక్యము ద్వారానే. వాక్యమే పని చేయాలి, వాక్య కార్యం జరగాలి. ఆ తర్వాత విశ్వాసులు కూడా నడుచుకోవటానికి, స్థిరపడడానికి ఈనాడు ప్రభు వాక్యం మనకిచ్చాడు. కనుక వాక్యం ద్వారా మనం దర్శిస్తున్నాడు, వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియులారా, ఈ వాక్యపు వెలుగులోనికి మనం వస్తున్నాం. ఎందుకు కూడుకుంటున్నాం? మరి పెద్దలు ప్రకటించారు మధ్య కూడికలు. ఒకవేళ బుధవారం కూడిక, బేస్తవారం కూడిక, శనివారం విజ్ఞాపన, ఈ కూడికలు మనం సంఘంగా ఎందుకు కూడుకొని జరుపుకోవాలంటే, సంఘ కార్యక్రమాలు స్థానిక సంఘానికి చాలా అవసరం. సంఘ కార్యక్రమాల్లో కూడి వచ్చే మనం దేవుని వాక్యం వింటాం, దిద్దుబాటు పొందుతాం, దీవెన పొందుతాం, క్షేమాభివృద్ధి చెందుతాం, ప్రభు కొరకు బలపడతాం, ఆయన రాకడ కొరకు సిద్ధపడతాం. తర్వాత లోకం వైపు చూడకుండగా, పాపములో పడిపోకుండగా, జారత్వానికి దూరంగా ఉండేదాని కొరకు సహవాసము ప్రాముఖ్యమైనది. సంఘ సహవాసం ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యం కూడా చాలా ప్రాముఖ్యమైనది. కనుక అందుకనే వాక్యపు వెలుగులోనికి రావాలి, వాక్యం ఎద్దకు రావాలి. ప్రభు మనతో మాట్లాడుతుండగా దిద్దుబాటు, దీవెన, క్షేమాభివృద్ధి విశ్వాసులమైన మనం సంఘముగా మనం పొందవలసినవి ఉన్నాయి. కనుక అందుకే వారపు నియామక కూడికలు, సంఘ కార్యక్రమాలు అందుకే ప్రభు మనకు దయచేశారు. ప్రియారా, కూడే విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు, కూడి రావాలి. కనుక మనము దీపాలుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు, వెలుగుగా ఉండాలి. కాబట్టి ఆదివారం ఆరాధనకు వచ్చే మనం ప్రియులారా వెలుగుతూ రావాలి, ప్రకాశించే దీపాలుగా మనం ఉండాలి. ప్రకాశించే దీపాలు ఉండేది వారమంతా మన ఇష్టానుసారంగా జీవించి, మన సొంత కార్యక్రమాలు జరుపుకుంటూ, ప్రభువును పక్కన పెట్టి ప్రభు విషయంలో ఏ కార్యం చేయకుండా ఆదివారమున ఒకనాడు వచ్చి ఆరాధన చేసిన వారమని తృప్తి పడకూడదండి. రొట్టె రసం తీసుకున్నాం, ఆరాధించామనే తృప్తి కాదు, కానీ సంతృప్తి కాదు. కానీ ప్రభు సన్నిధికి వచ్చే మనం ఆనాడు త్రొయ్యలో ఉన్న సంఘవారు అనేక దీపముల మధ్య వారు కూడుకున్నారు అంటే ఆ ప్రకాశించే దీపాలు వీరు. ఆ దీపాలు మళ్ళీ ఆరిపోతాయిలేండి. వారు ముట్టించుకున్న, వెలిగించుకున్న దీపాలు అవి ఆరిపోయేటివి. కానీ సంఘము కూడటం అనేది ప్రకాశవంతమైన దీపాలుగా కూడుకోవాలి. అనగా వారమంతా మన ఇష్టానుసారంగా జీవించకుండా ప్రతి దినము కూడా ప్రభు కొరకు జీవించాలి, ఆయన చిత్తమున జీవించాలి. ప్రతి దినం కూడా ప్రభును సేవిస్తూ గణపరుస్తూ ఉంటూ ఆదివారం కూడా సంఘానికి వచ్చే మనం ప్రకాశించే జీవితాలు కలిగి రావాలి. అలాగూ వచ్చి ప్రభు సన్నిధిలో కూడుకొని ఆరాధించాలని ఇందులో మనకున్న పాఠం. ఇంకా ఎవరైనా యేసు ప్రభును నమ్మని వారు ఉన్నారా? రక్షించబడని వారు యవనస్తులైనా, యవనురాండ్రైనా, వయసు మలిన వారైనా ఎవరైనా అమ్మా యేసు ప్రభును నమ్మకపోతే ఈ మధ్యాహ్నం వేళ, ఈ సమయంలో అయినా ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించాలి అని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఆరాధనలో విన్నది మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టునని విన్నాం. మంచి కాపరి ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మంచి కాపరి. త్రోవ తప్పిన నీ కొరకు, పాపివైన నీ కొరకు లోకానికి వచ్చాడు, నీ కొరకు తన ప్రాణం పెట్టాడు. ఎవరో చంపితే ఆయన చనిపోయిన వాడు కాదు, నీ కొరకు, నా కొరకు, నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి మనందరి కొరకై తన ప్రాణమును విమోచన క్రయధనముగా చెల్లించినవాడు, ప్రాణం పెట్టినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ కొరకు మరణించాడు, సమాధి చేయబడి లేచాడు. ఆ రక్షకుడు మంచి కాపరి గనుక ఇంకా ఎవరైనా నమ్మలేదా? రక్షణ పొందని వారుంటే ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన
సమయం. ఇదే నీకు రక్షణ దినం. రేపు కాదు,